స్వీకరించడం ఆ సందర్భంగా కొన్ని కీలక వ్యాఖ్యలు సుప్రీంకోర్టు చేయడంతో రాజకీయ దుమారం లేచింది. న్యాయ వ్యవస్థని అటు ఉపరాష్ట్రపతి మరి బీజేపీ ఎంపీలు ప్రశ్నిస్తున్నారు. పార్లమెంటు చేసిన చట్టాలని వద్దంటారా? ఇక పార్లమెంటు ఉన్న దేనికి? పార్లమెంట్లో చట్టాలు చేసే హక్కు లేదా? రాష్ట్రపతిని కూడా ప్రశ్నిస్తారా అంటూ కూడా మరి సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో బీజేపీ ఎంపీలు అదేవిధంగా ఉపరాష్ట్రపతి తీవ్ర స్థాయిలో మండిపడితే, మరోవైపున రిటైర్డ్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ కూడా వక్ఫ్ బోర్డు చట్ట సవరణపై కొన్ని కీలక వ్యాఖ్యలు తన ఎక్స్ అకౌంట్ ద్వారా చేస్తే, ఆయన ఎలక్షన్ కమిషనర్ కాదు ముస్లిం కమిషనర్ అంటూ కూడా బీజేపీ ఎంపీ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. దీంతో ఇప్పటికే దేశవ్యాప్తంగా వక్ఫ్ బోర్డు చట్ట సవరణపై ఆందోళన జరుగుతున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు కొన్ని కీలక వ్యాఖ్యలు చేసిన సందర్భంగా బీజేపీ ఎంపీలు అదేవిధంగా ఉపరాష్ట్రపతి కూడా కామెంట్ చేయడంతో, న్యాయ వ్యవస్థపై కామెంట్ చేయడంతో అది కొంత ఉద్రిక్తతలు దారితీస్తుంది. మత విద్వేషాలని రెచ్చగొట్టే విధంగా బీజేపీ నేతలు వ్యాఖ్యానించడం సరైంది కాదంటూ కాంగ్రెస్ కూడా విమర్శలు సంధిస్తుంది. ఇదే మన టాపిక్లోకి వెళ్దాం. అంతకన్నా ముందు వివరాలు ఒకసారి చూద్దాం. సుప్రీంకోర్టు తీర్పుల చుట్టూ దేశంలో పెద్ద డిబేట్ నడుస్తుంది. తమిళనాడు గవర్నర్ దగ్గర పెండింగ్ బిల్లులపై వచ్చిన తీర్పుతో మొదలైన వ్యవహారం చాలా మలుపులు తిరుగుతుంది. అసలు దేశంలో ఎవరు సుప్రీం అన్న ప్రశ్నల దాకా మ్యాటర్ వెళ్ళింది. 3 నెలల్లో రాష్ట్రపతి బిల్లుల్ని క్లియర్ చేయాల్సిందే అనడం ద్వారా రాష్ట్రపతికి ఆదేశాలిస్తారా అన్నది ఉపరాష్ట్రపతి ధన్కర్ ప్రశ్న. అన్ని పవర్స్ సుప్రీంకు ఉన్నాయా అన్న చర్చను తెరపైకి తెచ్చారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 సుప్రీంకోర్టుకు చాలా పవర్స్ ఇచ్చింది. అయితే ఇది ప్రజాస్వామ్య శక్తులపై అనుక్షిపణి ప్రయోగమంటూ జగదీప్ ధన్కర్ ఇటీవలే క్వశ్చన్ చేశారు. My worries were at a very highest level. I never thought in my life I will have the occasion to see it. President of India is a very elevated position. President takes oath to preserve, protect and defend the constitution. దేశంలో శాసన న్యాయ వ్యవస్థల సంఘర్షణ కొత్త కాకపోయినా ఈసారి ఇది చాలా చర్చనీయాంశమైంది. పార్లమెంట్ లేదా రాష్ట్ర అసెంబ్లీలు ఆమోదించిన చట్టాలను రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించే అధికారం సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జీలకు ఉన్నప్పుడు అధికార విధుల నిర్వహణకు సంబంధించి రాజ్యాంగపరమైన పదవుల్లో ఉన్న రాష్ట్రపతి, గవర్నర్లకు ఆదేశాలిచ్చే అధికారం కూడా ఉంటుందని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్ వర్షన్. చట్టాలను చేసిన ప్రజాప్రతినిధులు తమ విధులను నిర్వహించడానికి గడువు విధించే అధికారం న్యాయ వ్యవస్థకు ఎందుకు ఉండకూడదని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు రాష్ట్రపతి, గవర్నర్ల చర్యలు న్యాయ సమీక్షకు లోబడి ఉంటాయని ఇటీవల సుప్రీంకోర్టు చెప్పడం లక్ష్మణ రేఖను దాటినట్లు కాదని సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ అజయ్ రస్తోగి అభిప్రాయపడ్డారు. కోర్టుల అభిప్రాయాలతో పార్లమెంటు ఏకీభవించకపోతే ఆ రూల్స్ ను సవరించే అధికారం పార్లమెంటుకు ఉందన్న విషయాన్ని గుర్తుకు చేస్తున్నారు. ఆర్టికల్ 142 ప్రయోగం సరైంది అని జస్టిస్ కురియన్ జోసెఫ్ అభిప్రాయపడ్డారు. రైట్, ఇదో వర్షన్ అయితే సుప్రీం తీర్పుల వ్యవహారం రాజకీయంగానూ హాట్ టాపిక్ అయింది. సుప్రీం తీర్పుపై బీజేపీ ఎంపీ నిష్కాంత్ దూబేకి కామెంట్ చేశారు. సుప్రీంకోర్టు తన పరిమితులను దాటుతుందని, సుప్రీంకోర్టు అన్ని నిర్ణయాలు తీసుకుంటే పార్లమెంట్ను మూసివేయాల్సి ఉంటుందని అనడం ఈ మ్యాటర్ను మరో లెవెల్కు తీసుకెళ్లింది. అంతేకాదు, రామ మందిరం, కృష్ణ జన్మభూమి లేదా జ్ఞానవాపి సమస్య తలెత్తినప్పుడు ల్యాండ్ పేపర్స్ ఉన్నాయా అని ప్రశ్నిస్తున్నారని, అదే మొఘలులు వచ్చాక నిర్మించిన మసీదులకు ల్యాండ్ పేపర్స్ ఎలా చూపిస్తారు అని తిరిగి ప్రశ్నించడాన్ని గొడ్డా ఎంపీ క్వశ్చన్ చేశారు. మన దేశంలో రాష్ట్రపతి సుప్రీం అని, అందుకే రాష్ట్రపతిని ఎవరూ సవాల్ చేయలేరని మరో బీజేపీ నాయకుడు దినేష్ శర్మ అన్నారు. న్యాయ వ్యవస్థ టార్గెట్ గా బీజేపీ ఎంపీలు కామెంట్ చేయడంతో వారి వ్యాఖ్యలు పూర్తిగా వ్యక్తిగతమని, బీజేపీకి సంబంధం లేదని ఆ పార్టీ అధ్యక్షుడు క్లారిఫికేషన్ ఇచ్చుకున్నారు. బీజేపీ అలాంటి ప్రకటనలతో ఏకీభవించదు అని సపోర్ట్ కూడా ఇవ్వదన్నారు నడ్డా. అటు బెంగాల్లో టీచర్ల తొలగింపు వ్యవహారంపై సీఎం మమతా బెనర్జీ కూడా ఘాటుగానే మాట్లాడారు. ఒక సిట్టింగ్ జడ్జి నివాసంలో నోట్ల కట్టలు దొరికితే కేవలం ట్రాన్స్ఫర్ తో సరిపెడతారా? అదే నియామకాల్లో మోసం జరిగిందని మొత్తం ప్రక్రియని రద్దు చేస్తారా అని ప్రశ్నించారామె. ఎవరి ఉద్యోగమైనా తీసేసే హక్కు ఎవరికుంటుందన్నారు. ఈ మాట అన్నందుకు తనను జైల్లో కూడా పెట్టొచ్చని, అయినా ఖాతరు చేయబోనని కుండబద్దలు కొట్టారు. సుప్రీం జడ్జిమెంట్ పై డైరెక్ట్ క్వశ్చన్ చేశారామె. আমাদের হৃদয় পাথর হয়ে গেছে। আপনাদের শোকে আমরা মানবিক মানুষ, মনে রাখবেন এ কথা বলার জন্য আমাকে জেলেও ভরে দেওয়া যেতে পারে, কিন্তু আই ডোন্ট কেয়ার।
లేటెస్ట్ గా బెంగాల్ హింస కంట్రోల్ చేసే విషయంపై కేంద్రానికి దిశానిర్దేశం చేయాలన్న పిటిషన్పై సుప్రీం తదుపరి సీజేఐగా బాధ్యతలు చేపట్టనున్న జస్టిస్ గవాయి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే సుప్రీంకోర్టు శాసన వ్యవస్థలోకి చొచ్చుకొచ్చిందన్న ఆరోపణలు ఎదుర్కొంటుందని అనడం చర్చనీయాంశమైంది. సో రెండు వ్యవస్థల మధ్య సున్నితమైన సరిహద్దును రాజ్యాంగం క్రియేట్ చేసింది. అయితే ఆ సరిహద్దు చుట్టూ ఇప్పుడు సరికొత్త చర్చ అయితే జరుగుతుంది. మరి ఈ రెండు వ్యవస్థల సంఘర్షణ ఎటు దారితీస్తుందన్న ఉత్కంఠ పెరుగుతుంది.